నిద్ర లేచిండా బండి సంజయ్ గారు ఇప్పుడు? కరీంనగర్ బాయిలు తెలుసుకున్నట్టున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు బనకచెర్ల మీద, కరెక్టా? అసలు సిరిసిల్ల విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేస్తున్న బండి సంజయ్ కుమార్, ఇది ఫండ్ ఎడికని వచ్చింది? సొంత ఫండా? సొంతంగానే. సొంత ఫండా? సొంతంగానే ఆయన చెప్పిండు మరి. సొంత ఫండే అయితే, ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేషన్స్ వచ్చినాయి చూసుకోండి. ఏందని అంటే ఇన్ని సంవత్సరాలైనా సొంత ఇల్లు లేదు అని అన్నారు. సొంత ఇల్లు లేని కళ సైకిళ్ళకి ఇన్ని పైసలు వచ్చినాయి అని అంటే నాకు వచ్చిన అనుమానం మీకు వచ్చిందా? వచ్చింది. అంటే నేను ఏమంటా అంటే 20,000 సైకిళ్ళ 2,000 సైకిళ్ళ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా. అంటే నేను చూసుడు బంద్ చేసిన, ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రాగా ఇన్ని కొంతమంది 1,500 అనుకున్నాం, 2,000. ఫండ్ సోర్స్ ఫండ్ ఏడికేంది అంటే సైకిల్ కాస్ట్ ఎంత? 20,000 సైకిల్ ఒకసారి కొంటే బల్కులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా తక్కువ చేస్తారు. బట్ ఆ పైసా కూడా ఎట్లా? నేను మా సైకిల్లో గాలి వించుకుందాం పైసలు లేకపోయాయి మన దగ్గర. సో ఈ ఫండ్ ఎక్కడికైనా వచ్చాయి. బనకచెర్ల మీద ఆఖరికి బండి సంజయ్ మాట్లాడాడు, చాలా సంతోషం.